హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మన ఇంటి బయట బొమ్మను పెడతారనమాట, అందుకని ఆ పాట వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో మీకు. సో ఇప్పుడైతే మా అమ్మ ఇంట్లో నైవేద్యాలు చేసేది అయిపోయింది. నేను అమ్మ కలిసి వర్క్ అంతా ఫినిష్ చేసేసాము. ఇంకా బొమ్మను పెట్టేదానికి టైం ఉందన్నమాట. సో ఈ లోపల అందుకని బొమ్మను పెట్టే దగ్గర అమ్మ ముగ్గేస్తున్నారు. రాండి చూపిస్తాను అనమాట. మన ఇంటి బయటే బొమ్మ పెడతారు. అదండి బొమ్మ ఇంకా ఓపెన్ చేయలేదు, కనిపిస్తుందా? ఇక్కడే ఉంది, ఇంకా ట్రక్లోనే ఉంది. సో బొమ్మను ఎక్కడ పెడతారు అంటే చూపిస్తూ ఉండండి. కనపడుతుందా? అక్కడే అనమాట బొమ్మను పెట్టేది మండపం. మా అమ్మ అక్కడే ముగ్గేస్తున్నారు. రండి చూసేద్దాం. ఇది చూడు మమ్మీ, ఏదో ఒక కలర్ మధ్యలో ఏదో ఒకటి వైట్ వేసేసే పని వద్దులే, వద్దు. దుర్ముహూర్తం ఉందని అయితే ఇంకా పూజ స్టార్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎదుగోండి గణపతి. సో అక్కడ పెట్టడానికి ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసి పెట్టాను. ఇవి వచ్చేసి నేను మనం కొన్నాం కదా ఆకులు, షార్ట్ వీడియో పెట్టా కదా, ఇవే అనమాట. అవి పత్రి. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దేవుణ్ణి అయితే పూలతో అలంకరించగా, ఆ తర్వాత మా బొజ్జ గణపతిని కూడా పూలతో అలంకరించి మంచిగా పత్రిని అలంకరించి, ఆ తర్వాత దేవుడికి కొన్ని రకాల పండ్లు నైవేద్యాలు 9 రకాలు చేసాము. తెల్లశనగలు, పొంగలి, కుడుములు, వడలు, బొబ్బట్లు, వడపప్పు, పానకం, పప్పు సుక్కీలు. మా సైడ్ అయితే పప్పు సుక్కీలు అంటారు. కొన్ని సైడ్లు పూర్ణం బూర్లని, పూర్ణాలని ఇలా పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి. దాని తర్వాత మేము కూడా రెడీ చేసి వచ్చేసి ఇంకా కథ చదవడం మొదలు పెట్టామన్నమాట. కథ ఏంటి కదా అంటే, వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాలు వస్తాయి. కృష్ణుడికే తప్పలేదు, మనం ఎంత అందుకని మానవ మాటలో ఈ కథ చదివి నక్షత్రం చంద్రుడిని చూస్తే ఏమి చంద్రుడిని చూసినా కానీ ఏమీ కాదు అన్న నమ్మసారి మేము కథ చదువుతాం ఖచ్చితంగా. వినాయక చవితి ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కూడా కొట్టేసుకున్నాం అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బొమ్మ దగ్గరికి వెళ్తున్నాం. మన ఇంటి ఎదురుగానే కాబట్టి దగ్గరే. సాకుటుంబానాం చంద్రమల గోత్రోద్భవస్య కామరెడ్డి నామధేయస్య కావ్యమ్మ నామదేవత్యాః హర్షికా నామదేవత్యాః నాగవల్లేశ్వరయుక్తం ముక్తా చూడ సమాయుక్తం తాంబూలం విదుషితాం మహాగణపతికే నమః తాంబూలం సమర్పయామి తాంబూల ద్రవణానంతర శుద్ధ ఆచరణీయం. మేము వెళ్ళేసరికి బొమ్మ దగ్గర చాలామంది జనాలు ఉన్నారనమాట పూజ చేసుకోవడానికి. ఇంకా ఎలాగోలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయి తిరిగి వచ్చేసరికి ఇంకా జనాలు పెరిగిపోయారనమాట. ఇంకా అప్పుడే ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యి వస్తూ ఉన్నారనమాట. సో మా పూజ కొంచెం ముందైందని అప్పుడు ఫీల్ అయ్యారనమాట. వినాయక చవితి అంటే చాలా మెమరీస్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టమైన ఫెస్టివల్ కూడా. మీరు ఎంతమందికి వినాయక చవితి అంటే ఇష్టం కమెంట్ చేయండి. సో మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. చాలా బాగా జరిగింది. సో ఇది వాళ్ళ మన వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అలాగే Day 2, Day 3 షార్ట్ వీడియోస్గా కానీ లాంగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.